ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఏ చేతి వృత్తులు కూడా పడ్డం. కారణం ఏంటంటే రెక్కాడితే డొక్కాడి చేనేత కార్మికుడు, రెక్కాడితే డొక్కాడి చేనేత కార్మికుడు ఖాళీ చాలని కూలి వస్తున్నందువల్ల చేనేత వృత్తిని వదిలేస్తున్నారు. చేనేత వృత్తిని వదిలేసి వేరే వృత్తులు చూసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే అనేక కారణాలు. దీనికి మరొక కారణం ఏంటంటే ఈ చేనేత కార్మికుడు బయటకు వచ్చి పోరాటం చేయకపోవడమే. అనేక చేతి వృత్తులు ఉన్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళకి అన్యాయం జరిగితే రోడ్డు ఎక్కుతారు, ఎంఆర్ ఆఫీస్కి పోతారు, ఎంపీడీ ఆఫీస్కి పోతారు, ఆర్టీఓ ఆఫీస్కి పోతారు, కలెక్టర్ ఆఫీస్కి పోతాడు. కానీ ఒక్క చేనేత కార్మికుడు మాత్రమే ఎంత అన్యాయం జరుగుతున్నా, వాళ్ళ జీవితాలు దారిపోతున్నా, వాళ్ళ జీవితాలు సర్వస్వం నాశనం అవుతున్నా సరే రోడ్డు మీదకి రాడు. అది చేనేత జాతి చేనేత కార్మికుడు నేర్పించినటువంటి సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని కొంతమంది చేతగానితనంగా తీసుకుంటున్నారు. అది తప్పు. చిన్న నూలు పోగుతో ఒక బట్ట వేసి ఆ యొక్క చీర మీద ఏనుగులు వేస్తాం, గుర్రాలు వేస్తాం, నెమలు వేస్తాం, కావాలంటే చీకటిని కూడా వేస్తాం. అంత నైపుణ్యం గల చేనేత కార్మికుడు కానీ రోడ్డెక్కితే ఎవరు తట్టుకోలేరని గమనించాలా. చేనేత కార్మికుల యొక్క మంచి ధనాన్ని కూడా అలుసుకో తీసుకోవద్దని, చేనేత వృత్తిని కాపాడే విధంగా ముందుకు పోవాలని చేనేత కార్మికులకు కూడా నా మనవి. అయ్యా, పోరాడితే పోయేదేమి లేదు, ప్రజా సమస్యలు తీరుతాయి. పోరాడితే పోయేదేమి లేదు, చేనేత కార్మికుల సమస్యలు తీరుతాయి. అరెస్ట్ చేస్తారా, కేసులు పోతాం, స్టీళ్లు పోతాం, అవసరమైతే నిరాహార దీక్షలకు కూడా సిద్ధం కావాలి మనం. అట్లా కాని పక్షంలో ఏ అధికారి మనం లెక్క చేయడు, ఏ ప్రభుత్వాలు మనం లెక్క చేయవు. ప్రతి ఒక్కరు నాకెందుకు అనుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా నా యొక్క చేనేత వృత్తి మరుగున పడిపోతుంది, నా చేనేత వృత్తిని కాపాడుకోవాలా, నా చేనేత వృత్తి యొక్క నైపుణ్యాన్ని ప్రజలకు చెప్పి